కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయినట్లు హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేనంత కాలిపోయాయని 16 ఫోరెన్సిక్ బృందాలు ఏర్పాటయ్యాయి. ప్రమాదం నుంచి 27 మంది బయటపడ్డారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 6, తెలంగాణ నుంచి 6, తమిళనాడు నుంచి 2, కర్ణాటక నుంచి 2, ఒడిశా నుంచి 1, బీహార్ నుంచి 1. ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం. ఇప్పటికే కేసులు కూడా నమోదు చేశాం. కమిటీ కూడా వేస్తామని మంత్రి అనిత తెలిపారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాద స్థలాన్ని డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారు, ఇంటెలిజెన్స్ చీఫ్ శ్రీ మహేష్ చంద్ర లడ్డా గారు, ఐపీఎస్లతో కలిసి ఇవాళ హోంమంత్రి పరిశీలించడం జరిగింది. ప్రమాదానికి గల కారణాలపై స్థానిక పోలీసులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించిన హోంమంత్రి అనిత గారు మృతుల వివరాలు మరియు దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.